చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంప్రదాయ ఎడ్ల బండ్ల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వారు రైతులను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు. ఎడ్ల బండ్ల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి రైతులు తమ వృషభ రాజులతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేగం, శక్తి, క్రమశిక్షణతో సాగిన పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కానీ చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. చాలా మంచి మంచి కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. చాలా మంచిది. దాంతోపాటు ఇందాక పెద్దల పుల్లారావు గారు చెప్పారు ఒక మంచి మాట. ఆయన వ్యవసాయ మార్చిగా ఉన్నప్పుడు ఎద్దుల పందాల మీద నిషేధం ఉండేది సుప్రీంకోర్టులో. ప్రత్యేకంగా కమిటీ సభ్యుల ద్వారా దీన్ని కోర్టులో ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనందరూ తెలిసిందే, పండగ అయిపోయిన తర్వాత మనం వ్యవసాయ ఉత్పత్తులు పండించిన తర్వాత గ్రామాల్లో రైతుల సోదరులందరూ కూడా ఎద్దుల పందాలు పెట్టడం అనేది ఇవాళ నేటిది కాదు. గతంలో 40-50 సంవత్సరాల నుంచి మన రైతు సోదరులు అందరూ కూడా చేసిన కార్యక్రమం. కాకపోతే వాళ్ళ కొద్దిగా కమర్షియలైజ్ అయింది. అది ఖర్చు పెరిగిపోయింది. వ్యవసాయ ఎద్దులు పెంచడం అంటే సామాన్యంగా లేదు ఇవాళ. అందుకని కొద్దిగా కమర్షియలైజ్ అయింది. అయినా సరే పండగ అయిపోయిన తర్వాత మన గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఎద్దుల పందాలు పెడతాం. 30 నుంచి 40 పైన ఎద్దుల పందాలు పెడతా ఉంటాము. అన్ని కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉంటాయి. ఏ కార్యక్రమంకైనా జనాన్ని పిలవాలి, కానీ ఒక ఎద్దుల పందాన్ని మాత్రం 1,00,000 మంది జనం వాళ్ళే వచ్చి కూర్చునే కార్యక్రమం ఏదైనా కార్యక్రమం ఎద్దుల పందాలు ఎక్కడ జరిగినా సరే అదో మంచి కార్యక్రమం. అది కూడా ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలైంది మన దగ్గర నుంచి దూరం చనిపోయి ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ పెట్టడం చాలా మంచిది. ఎన్టీఆర్ గురించి మీ అందరికీ తెలియని వాళ్ళు కాదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇవాళ రోజుల్లో మనం సంపాదించిన డబ్బుల కోసం పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు తెలుగువాడికి అవమానం జరిగింది పార్టీ నాయకుడు ఎవరు ఉంటాయంటే అది ఎన్టీఆర్ అన్నమాట. ఆయన సినీ రంగంలో కానీ లేకపోతే రాజకీయ రంగంలోనే ఆయన పోటీ. ఆయనకి ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా ఆయన పోటీ వచ్చాడు. అలాంటి గొప్ప మహనీయుడి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వాళ్ళ పుల్లారావు గారు మంచి కార్యక్రమం పెట్టారు. రైతులకు సంబంధించిన కార్యక్రమం పెట్టాడు. దాంట్లో మేము అందరం కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
పెళ్లి వహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.